హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగమ్మాయి భవానీ. మీరు చూస్తున్నారు ట్రెడిషనలీ హోమ్ మేడ్ ఛానల్. నేను ఈరోజు మీకు షేర్ చేయబోయే వీడియో ఏంటి అంటే, నేను ఒక 1 వీక్ బ్యాక్ మీ అందరికీ షేర్ చేశాను కదా, మాచర్లలో ఉన్న అన్నపూర్ణాదేవి టెంపుల్ గురించి. ఆ అన్నపూర్ణాదేవి టెంపుల్ గురించి నేను మీకు ఈరోజు షేర్ చేయబోతున్నాను. ఈ అన్నపూర్ణాదేవి టెంపుల్ భారతదేశంలో స్థాపితమైన మొట్టమొదటి ద్విపంచాయతన మహాక్షేత్రం అండి. ఇది ఎక్కడ ఉంది అంటే మాచర్ల పట్టణంలో సొసైటీ కాలనీలో ఉందండి అన్నపూర్ణాదేవి గుడి. ఈరోజు ఈ అన్నపూర్ణాదేవి గుడి మీకు అందరికీ షేర్ చేయబోతున్నాను. క్లియర్గా అసలు టెంపుల్లో ఏ దేవుళ్ళు ఉన్నారు అన్నీ నేను మీకు చూపించబోతున్నాను. మీకు ఇంతకుముందు వీడియోలో దీని గురించి స్టోరీ చెప్పాను. అలాగే ఇంకొక వీడియోలో అసలు ఈ టెంపుల్లో ఏ స్వామివార్లు ఉంటారో మీకు రివ్యూ చూపించాను కదా. ఈరోజు పూర్తిగా టెంపుల్ని నేను మీకు చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి చాలా బాగుంటుంది టెంపుల్ అయితే. నాకు తెలిసి మ్యాక్సిమం ఇంత పెద్ద అమ్మవారిని అన్నపూర్ణాదేవిని మీరు ఎక్కడా చూసి ఉండరు ఫ్రెండ్స్. ఇది భారతదేశంలో మొట్టమొదటిగా స్థాపించబడినది. మీ అందరికీ నచ్చుతుంది, ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఆ స్వామివారి యొక్క ఆశీర్వచనాలు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరు చూసేయండి ఫ్రెండ్స్. మీకు దీనికి సంబంధించిన వివరాలన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. మీరు ఎవరైనా దర్శించాలి అనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇన్ఫర్మేషన్ మీ అందరికీ షేర్ చేస్తాను. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్, నేను క్లారిఫై చేస్తాను మీకు. ఇది వచ్చేసి సొసైటీ కాలనీలో సాయిబాబా టెంపుల్ వెనక వైపున ఉంటుందండి అమ్మవారి గుడి. మనం వెళ్తున్నాము అమ్మవారి గుడి దగ్గరికి. మరి చూసేయండి ఫ్రెండ్స్, ఇది ఎంత డిస్టెన్స్లో ఉంది నేను మీకు చెప్తాను. ఈ టెంపుల్ వచ్చేసి గుంటూరు నుంచి 125 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. అలాగే నాగార్జున సాగర్ నుంచి 25 కిలోమీటర్స్ దూరంలో ఉందండి. మొత్తానికి చెప్పాలంటే ఫస్ట్ టెంపుల్ అమ్మవారిది ఎక్కడ ఉంది అంటే వారణాసిలో ఉందంటే, అంటే కాశీలో ఉంది. సెకండ్ టెంపుల్ వచ్చేసి హోర్నాడు అనే దగ్గర కర్ణాటకలో ఉందండి. అది ముడిగేర్ తాలూక్ అలాగే చిక్మంగళూరు డిస్టిక్లో ఉందండి. సెకండ్ టెంపుల్ వచ్చేసి మొట్టమొదటిగా స్థాపించింది అయితే మాత్రం ఇది మాచర్లలోనే ఉంది. మనం టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ గాలిగోపురం కడుతున్నారు, అందుకే ఫ్రెండ్స్, అందుకే మనకి ఇలా ఉంది. అందుకే చెక్కలు ఫిక్స్ చేసి ఉంచారు. టెంపుల్ లోపలికైతే నేను వెళ్తున్నాను, నేను మీకు చూపిస్తున్నాను. ఇది వచ్చేసి ధ్వజస్తంభం అమ్మవారి టెంపుల్ది. చాలా డెవలప్ చేశారు. పూర్తిగా టెంపుల్ వ్యూ మీ అందరికీ షేర్ చేస్తున్నాను. అన్నపూర్ణాదేవి, గాయత్రీదేవి, సరస్వతీదేవి, అలాగే వినాయకుడు, హయగ్రీవ స్వామి, అలాగే సూర్యభగవానుడు, సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అలా అన్ని దేవుళ్ళు ఈ టెంపుల్లో ఉన్నారు. శివుడు ఉన్నారు. మీకు టెంపుల్ యొక్క వ్యూ మొత్తం నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ముందైతే ఇది వచ్చేసి గాయత్రీదేవి టెంపుల్ అండి. మరి పూర్తిగా టెంపుల్ యొక్క వ్యూ మీ అందరూ చూసేయండి ఫ్రెండ్స్. అలాగే మీకు ఇది నచ్చినట్టయితే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ తెలియజేయండి ఇలా మాచర్లలో అన్నపూర్ణాదేవి టెంపుల్ ఉంది అని. మీరు కూడా వచ్చి దర్శించండి ఫ్రెండ్స్. ఇంకెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మరి వీడియో మొత్తం చూసేయండి. అలాగే మీ వండర్ఫుల్ ఒపీనియన్ని నాకు కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి ఫ్రెండ్స్. మరి చూసేద్దామా?
కామధేను అమ్మవారి యొక్క ఆశీర్వచనాలు మీ అందరికీ కలగాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం దర్శించబోయేది లక్ష్మీదేవి అమ్మవారు, శ్రీ లక్ష్మీదేవి అమ్మవారు ఫ్రెండ్స్. ఇక్కడ పూజారి గారి పేరు వచ్చేసి రాజేష్ అయ్య గారండి. మీకు హాయ్ చెప్తున్నారు మీ అందరికీ. అన్నపూర్ణాదేవి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. మరి మీ అందరికీ చూపిస్తున్నాను అన్నపూర్ణాదేవి అమ్మవారిని, చూసేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ నేను చూపించబోయే ఆలయం వచ్చేసి శివాలయం అండి. విశ్వేశ్వర స్వామి ఆలయం నేను మీకు చూపించబోతున్నాను, చూసేయండి ఫ్రెండ్స్.
ఈరోజు నా వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోస్ని మీకు షేర్ చేస్తాను ఫ్రెండ్స్. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి గాయస్. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. ఇది వచ్చేసి స్వామివారి రథం అండి. టెంపుల్ యొక్క వ్యూ అంతా మీ అందరికీ చూపించేశాను ఫ్రెండ్స్. నేనైతే తిరిగి ఇంటికి వెళ్ళిపోతున్నాను. ఈరోజు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు ఏదైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. టేక్ కేర్ గాయస్.